వివేకానంద యోగా కేంద్ర 22వ సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథులు, యోగా అడ్వైజర్స్, యోగ గురువులు, యోగ సాధకులు, వారి కుటుంబ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ముఖ్య అతిథులు, ఈనాటి ముఖ్య అతిథులు శ్రీ ఎంఈ ప్రసాద్ రెడ్డి గారు, యోగా అడ్వైజర్ని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సెంటర్లో ఆళ్ళ నవరోజు రెడ్డి గారు, మీడియా అడ్వైజర్ని వేదిక మీదకి ఆశలను గమ్మని కోరుతున్నాను. స్వామి గారు, और పూజ్య గురూజీ డాక్టర్ కె యోగాచార్య కె సాంబశివరెడ్డి గారిని, జనరల్ సెక్రటరీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వివేకానంద యోగా ట్రెజరర్ డిఎస్ఆర్ స్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వివేకానంద యోగా కేంద్ర కార్యక్రమ వివరాలని క్లుప్తంగా వివరించిందిగా జనరల్ సెక్రటరీ డాక్టర్ యోగాచార్య కె సాంబశివరావు గారిని కోరుతున్నాము. యోగ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. 2024, 2025 మరియు 2025-2026 సంవత్సరమునకు జనరల్ సెక్రటరీగా నా యొక్క వార్షిక నివేదికను జనరల్ బాడీకి వినయపూర్వకంగా సమర్పిస్తున్నాను. గౌరవ చైర్మన్, అతిథులు, యోగా సలహాదారులు, యోగ సాధకులు, యోగా ఉపాధ్యాయులు, కేంద్రం యొక్క సేవా ప్రదాతలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. వివేకానంద కాలనీలోని వివేకానంద యోగా కేంద్రం యొక్క జనరల్ బాడీ సమావేశంకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీ అందరి దగ్గర ఈ ఫ్యాంప్లెట్స్ ఉంటాయని అనుకున్నాను. ఐఎమ్ రీడింగ్ అవుట్. 2024-25 మరియు 25-26 సంవత్సరములకు వివేకానంద యోగా కేంద్రం యొక్క కార్యాచరణ నివేదికను సమర్పించుట నాకు సంక్రమించిన గౌరవంగా భావించుతున్నాను. ఈ నివేదిక తరువాత కోశాధికారి యొక్క యోగా కేంద్రం ఖాతాల వివరములను మీకు సమర్పించడం జరుగుతుంది. మన యోగా కేంద్రం ఒక రిజిస్టర్డ్ సంస్థ. అన్ని రోజుల్లో సమాజమునకు యోగా సేవ అందిస్తూ 24వ సంవత్సరంలోనికి ప్రవేశించినది. యోగా కేంద్రము ఆదివారములు మరియు ముఖ్యమైన ప్రకటించబడిన సెలవు దినములు మినహాయించి సంవత్సరంలోని అన్ని రోజులలో నిరంతరాయముగా యోగా తరగతులు నిర్వహింపబడుచున్నవి. యోగా పరిశోధనతో వివిధ రకములైన ఆరోగ్య సమస్యలకు నిర్దిష్టమైన ఫలితములు రాబట్టి వాటి ఆధారముగా టైం టేబుల్ను రూపొందించి సాధన పద్ధతులను క్రమ పద్ధతిలో టైం టేబుల్ను అమలుపరుస్తూ సాధకులకు యోగ విద్య నేర్పబడుచున్నది. సాధన ఈ క్రింది విధముగా 3 భాగాలుగా నేర్పబడుచున్నవి. ఉద్దీపన మరియు విశ్రాంతి పద్ధతులతో వ్యాయామం. వాతావరణంలో ప్రస్తుత పరిస్థితుల వలన సమతుల్యము లోపించినది. దీనికి తోడు బజారులో సులభంగా రెడీమేడ్గా దొరికే హానికరమైన ఆహారం తినుటకు ఎక్కువ మంది అలవాటు పడటం వలనను సక్రమమైనటువంటి మరియు రోజువారీ వ్యాయామము లోపించటం వలనను శరీర భాగముల యొక్క కీళ్లలోనికి, అవయవంలోనికి అనేక రకములైన విష పదార్థములు, దట్ ఈజ్ టాక్సిన్స్, ప్రవేశించడం జరుగుతున్నది. ఈ విషవాయువుల ప్రభావం వలన శరీరమునకు, మనసుకు సంబంధించిన రకరకములైన వ్యాధులు సంక్రమించుతున్నవి. వీటి నివారణకు గాను ఉద్దీపన మరియు విశ్రాంతి పద్ధతుల ద్వారా యోగా నేర్పబడుతున్నది. ఈ వ్యాయామం వలన విషవాయువులు తొలగిపోయి శరీరమునకు, మనసుకు శక్తిని పునరుద్ధరించబడుతున్నది. సూర్య నమస్కారములు డైనమిక్ మెథడ్లో మరియు పతంజలి మెథడ్లో. ఈ మధ్యకాలంలో సడన్గా గుండె ఆగిపోయి చనిపోయిన కేసులు చూస్తున్నాము. ఈ రకములైన హఠాత్తుగా వచ్చే గుండెపోటులను సమర్థవంతముగా నివారించుటకు మరియు గుండెను, ఊపిరితిత్తులను శక్తివంతంగా
పనిచేయించడానికి వ్యక్తిత్వ వికాసం కొరకు వివిధ రకములైన సూర్య నమస్కారములను డైనమిక్ మెథడ్లోను పతంజలి పద్ధతిలో విశ్రాంతి మెథడ్లోను నేర్పబడుతున్నవి. యోగాసనములు, ప్రాణాయామము, భ్రమరి. వివిధ రకములైన యోగాసనములతోనూ ప్రాణాయామము మరియు భ్రమరి ధ్యాన పద్ధతుల ద్వారాను శరీరము, మనస్సు, ఆత్మను ఉత్తేజపరిచి పునరుజ్జీవింపజేయటానికి తగిన వ్యాయామములు బోధించబడుతున్నవి. ఓజస్ బ్రీతింగ్. ముసలితనం రాకుండా యవ్వనమును కాపాడుకుంటకు ప్రతి వ్యక్తికి మూలాధారములో కుండలిని శక్తి నిగూఢమై నిద్రాణ వ్యవస్థలో ఉంటుంది. ఈ కుండలిని శక్తిని జాగృతం చేసి ప్రాణశక్తిని పెంపొందించుకొని ఈ శక్తిని సమర్థవంతంగా పనిచేయించడం ద్వారా శరీర మానసిక ఆరోగ్యం పొందవచ్చును మరియు వృద్ధాప్య ప్రక్రియ వేగమును నెమ్మదింపజేసి యవ్వనమును కాపాడుకుంటూ ఓజస్ బ్రీతింగ్ క్రియ నేర్పబడుతున్నది. పురుష ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు, సేవాదాతలందరూ ఎటువంటి వేతనం తీసుకోకుండా అంకిత భావంతో నిస్వార్థ సేవ చేయటం వలన ఈ సాధన పద్ధతులు నేర్పుటకు సాధ్యమైనదే. యోగ సాధన తరగతులు. ప్రస్తుతము 3 బ్యాచ్లతో యోగ సాధన తరగతులు నిర్వహింపబడుతున్నవి. 1 ఉదయం పురుషులు, మహిళల కొరకు 5 గంటల నుంచి 6 గంటల 15 నిమిషాల వరకు యోగా హాలు 2వ అంతస్తులో, అంటే ఈ అంతస్తులో. 2 ఉదయం పురుషులు, మహిళల కొరకు 6:20 గంటల నుంచి 7:40 గంటల వరకు యోగా హాలు 2వ అంతస్తులో, అంటే ఈ హాల్లోనే. 3 సాయంత్రం ప్రత్యేకంగా మహిళల కొరకు 5 గంటల నుంచి 6 గంటల 15 నిమిషముల వరకు యోగా హాల్ 2వ అంతస్తులో. ప్రతిరోజు దాదాపు 100 మంది యోగ సాధకులు ఈ సౌకర్యాన్ని పొందుతున్నారు. ఐడి కార్డ్ అండ్ బిఎంఐ తనిఖీ. అందరు యోగ సాధకులకు ఐడి కార్డు ఇవ్వటం జరుగుతున్నది. సాధకులు వారి యొక్క ఐడి కార్డుతో ఏ తరగతిలోనైనా ప్రాక్టీస్ చేయవచ్చు. అందువలన ఐడి కార్డులు ఉన్న యోగ సాధకులకు మాత్రమే యోగా హాల్లోకి అనుమతి ఉంది. వారి యొక్క హాజరును, యోగ సాధనను పర్యవేక్షించడానికి, అనధికార సాధకులను నివారించడానికి మరియు సాధన సమయంలో సంభవించే ఆకస్మిక ఆరోగ్య సమస్యలు, ఇతరమైన ఆరోగ్య సమస్యలను నివారించడానికి గాను ఐడి కార్డు లేని సాధకులను యోగా హాల్లోనికి ప్రవేశించడం నిషేధించబడినది. అందువల్ల అందరు యోగ సాధకులు తమ ఐడి కార్డులను తమతో ఉంచుకోవాలని యోగా కేంద్రం సజావుగా, సమర్థవంతంగా నిర్వహించడంలో సహకరించాలని విజ్ఞప్తి చేయుచున్నాను. సాధకులు వారి యొక్క ఐడి కార్డులు గడువు ముగిసిన వెంటనే వాటిని పునరుద్ధరించడం ద్వారా యోగా కేంద్రంతో సహకరించాలని కోరుతున్నాను. శరీర బరువు, కొవ్వు శాతం, ఇతర అవయవుల పనితనం తెలుసుకుంటాము. శరీరం యొక్క వివిధ పరిమితుల డేటా తెలుసుకున్నట్టు చాలా అవసరం. ప్రతి నెల లేదా వారు కోరుకున్నంత తరచుగా తమ యొక్క ఆరోగ్య పరిమితులను యోగా కేంద్రంలో ఉన్న పరికరం, దట్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్తో తనిఖీ చేసుకోవచ్చును. డేటాను వారి యొక్క మొబైల్లో నిల్వ చేసుకోవచ్చును. ఈ సమాచారంను వారి యొక్క నెలవారీ డేటాతో పోల్చుకుని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పులు, సైనటిస్, ఆస్మా, రక్తపోటు, మధుమేహం, స్లీప్ అప్నియా, గురక, థైరాయిడ్, స్పాండిలిటిస్, సయాటికా, మైగ్రేన్, రుమాటిజం, డిప్రెషన్ వంటి వ్యాధుల నుంచి చాలామంది యోగ సాధకులు మంచి ఉపశమనం పొందారు. చాలామంది యోగ సాధకులు మోకాలు మార్పిడి శస్త్రచికిత్స చేయకుండానే మోకాలు నొప్పి నుండి ఉపశమనం పొందారు. అలాంటి యోగ సాధకులు మన యోగా కేంద్రంలో యోగా ఉపాధ్యాయులుగా యోగా తరగతులను బోధిస్తున్నారు. చాలామంది సాధకులు వారి నడుము నొప్పి, గ్యాస్ట్రిక్, అంతర్గత రుగ్మతలు, గైనిక్ ప్రాబ్లమ్స్, దట్ ఈజ్ పీసీఓడిస్, థైరాయిడ్ సమస్యల నుంచి ఉపశమనం పొందారు. మిల్లెట్ డైట్తో బీపీ, ఊబకాయం మరియు చక్కెర స్థాయిలు తగ్గాయి. ఉపవాస చికిత్స. క్యాన్సర్తో సహా అన్ని వ్యాధులను నయం చేయడానికి యోగా కేంద్రంలో ఉపవాస చికిత్సను ప్రవేశపెట్టాము. సహజ పద్ధతుల్లో వ్యాధులను నయం చేయడానికి ఉపవాసం చేయటం ఒక సారస్వత చికిత్స. ఇది ప్రపంచం మొత్తంలో అన్ని మతముల వారు అవలంబించిన పురాతన పద్ధతి మరియు ఏ విధమైన దుష్ప్రభావములు, అవాంఛనీయ పరిణామాలు కలగని ప్రక్రియ. ఈ సమయంలో శరీరంలోని అన్ని అవయవములకు సమగ్ర మరమ్మతులు, దట్ ఈజ్ ఓవరాలింగ్ జరుగును.
యోగా కేంద్రంలో దాదాపు 24 మంది యోగ సాధకులు 3 రోజుల నుంచి 24 రోజుల వరకు ఉపవాసం ఆచరించి వారి యొక్క బరువును కొవ్వును తగ్గించుకోవటంలోనూ వారి యొక్క దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందటంలోనూ మంచి ఫలితాలు పొందారు. కొంతమంది యోగ సాధకులు వారి యొక్క దృఢ సంకల్పంతో క్రమం తప్పకుండా సాధన చేసి వారి బరువును 20 కిలోల వరకు మరియు BMI శాతాన్ని 12% వరకు తగ్గించుకుని యోగా సెంటర్లో ఉపాధ్యాయులుగా మారిన సందర్భాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా సాధన చేసే యోగ సాధకులలో ప్రతి నెల సగటున 2 కిలోల బరువు మరియు 2% BMI బాడీ మాస్ ఇండెక్స్ తగ్గించడం గమనించగలుగుతున్నాము. అందరు యోగ సాధకులు వారు సాధించిన పురోగతిని ప్రతి నెల చెక్ చేసుకుని ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని, సాధకులందరూ ఈ సేవను పొందాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నిర్వహణ రుసుము విధానములు. యోగా హాళ్లను మంచి పరిశుభ్రమైన స్థితిలో నిర్వహించడానికి శుభ్రపరిచే పనులు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. సబ్బు నీరు మరియు హైపోక్లోరైట్ ద్రావణంతో యోగా హాళ్లను శుభ్రపరచడం చాలా తరచుగా జరుగుతుంది. ఈ మధ్యనే యోగా హాళ్లకు, మెడిటేషన్ హాల్కు, ఆఫీసుకు పెయింటింగ్ వేయించడం జరిగింది. రుసుము. యోగా కేంద్ర నిర్వహణ కమిటీ నిర్ణయం మేరకు 1/5/26 నుంచి ఈ కింద పేర్కొన్న విధముగా రుసుము విధానం అమలు చేయబడుతున్నది. 1 నెలకు 500 రూపాయలు, 6 నెలలకు 1500 రూపాయలు లేదా 12 నెలలకు 2500 రూపాయలు. 10వ తరగతి వరకు అన్ని పాఠశాల విద్యార్థులకు ఎటువంటి రుసుము చెల్లించకుండా మినహాయింపు ఇవ్వబడుతున్నది. అట్టి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి యోగ సాధన చేయడానికి అనుమతి ఉంది. యోగ సాధన చేయటంలో ఆసక్తి ఉన్న ఏ వ్యక్తికైనా వారి ఆర్థిక పరిస్థితుల కారణంగా రుసుము చెల్లించలేని పరిస్థితుల్లో వారికి రుసుము చెల్లింపు నుండి పూర్తిగా మినహాయింపు ఇవ్వబడుతున్నది. అంతర్జాతీయ యోగా దినోత్సవం, దట్ ఈజ్ ఇంటర్నేషనల్ యోగా డే, 21 జూన్ 2015 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం యోగా కేంద్రంలో ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆయుష్ శాఖ ప్రభుత్వం జారీ చేసిన యోగా ప్రోటోకాల్ అనుసరించి ప్రతి సంవత్సరము జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపబడుతుంది. విపస్సన ధ్యానం. ప్రతి నెల మొదటి మరియు 3వ ఆదివారం రోజులలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు విపస్సన ధ్యానం ఒక్కరోజు ఫాలోఅప్ కోసం నిర్వహిస్తున్నాం. 10 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు గల పాఠశాల విద్యార్థులకు గ్రూప్ సిట్టింగ్ మరియు ఆనాపాన ధ్యానం కూడా నేర్పబడుతున్నది. దీనికి అదనంగా సాధకులకు ప్రతిరోజు ఆనాపాన ధ్యానం సాధన కొరకు సౌకర్యాలు కల్పించబడ్డాయి. గౌతమ బుద్ధుడు కనుగొన్న విపస్సన ధ్యానం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 150 కంటే ఎక్కువ దేశాల్లో ప్రాచుర్యం పొంది ఈ ధ్యానం విద్య అభ్యసించబడుతున్నది. కాబట్టి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని నేను అందరి పౌరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన యోగా సెంటర్లో కూడా చాలామంది ఈ 10 డే కోర్స్ చేసి ఇక్కడ పక్కనే ఉంది మెడిటేషన్ హాల్. జస్ట్ లిఫ్ట్. వృద్ధులు మెట్లు పైకి ఎక్కి యోగ సాధనకు ధ్యాన మందిరానికి సులభంగా చేరుకోలేకపోవటం దృష్ట్యా 2వ మరియు 3వ అంతస్తులో నిర్వహించబడుతున్న యోగాభ్యాసం మరియు ధ్యాన సౌకర్యాన్ని పొందటం సీనియర్ సిటిజన్లకు కష్టంగా మారింది. వారికి ఉపశమనం కలిగించడానికి మరియు యోగా ధ్యానం చేయటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి 2వ మరియు 3వ అంతస్తులకు చేరుకోవటానికి లిఫ్ట్ సౌకర్యం కల్పించబడినది. కృతజ్ఞతలు. యోగ సాధన తరగతులు నిర్వహించే యోగా హాళ్లను సాధన వరకు అందించినందుకు MPCR మెమోరియబుల్ చారిటబుల్ ట్రస్ట్కు నేను నా హృదయపూర్వక నమస్కారములు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సంగీత నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి, వివేకానంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్కు, వివేకానంద నగర్ రిక్రియేషన్ క్లబ్కు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీకి, యోగా కేంద్రం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు, అందరూ యోగా ఉపాధ్యాయులకు, యోగ సాధకులకు, యోగా సేవా ప్రదాతలకు, అభిమానులకు వారి యొక్క నిరంతర సహకారం మరియు నిరంతర మద్దతు కోసం మరియు రాబోయే అన్ని రోజుల్లో కూడా ఇదే సహకారాన్ని అందించాలని కోరుతూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియచున్నాను. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. పూజ్య గురూజీ, మన కేంద్రం గురించి, యోగా క్లాస్ నిర్వహణ గురించి, యోగా అభ్యాసం గురించి
మరియు యోగం వలన కలిగే లాభాలను చక్కగా వివరించారు. ధన్యవాదములు. Now I request our treasurer D.R. Swami Garu to read out the accounts of the Kendram for the years 24-25, 25-26. పూజ్య గురూజీ, చీఫ్ గెస్ట్స్, యోగ సాధకులు, యోగా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ స్వాగతం. 22వ జనరల్ బాడీ మీటింగ్కి స్వాగతం, సుస్వాగతం. జిస్ట్ ఆఫ్ ద అకౌంట్స్ ఫర్ 24-25, 25-26 కాలనీ, Kokatpalli, Hyderabad. Receipts and payments from 1/4/2024 to 31/3/2026. Receipt side, sir. As on 31/3/25, receipts from Yoga Sadhaks 4,45,900. Donations from others 1,23,116. Interest on bank account, bank balance 17,458. Total comes to 5,86,474. Opening balance 6,23,374. Opening cash balance 98,149. Grand total 13,07,997. Coming to 31/25/26, as on 31/3/2026. Receipts from Yoga Sadhaks 4,99,500. Donations from others 12,000. Interest on bank account 9,198. Total comes to 5,20,698. Opening balance 4,60,944. Grand total 9,84,642 as on 31/3/26. Coming to payments, salaries 1,68,800 during 31/3/2025. By electricity CC charges 25,695. By drinking water 3,585. Plywood for cupboards 36,700. FDs invested 5 lakhs. During FD invested during 25, sir. Weighing machines 3,744. By sanitization 13,780. Videograph expenditure on International Yoga Day 31,361. GB meeting expenses And Reddy Garu, CA. Sorry for interruption, sir. యోగా అకౌంట్స్కి చాలా హెల్ప్ చేశారు సార్, ఆడిట్ చేశారు సార్. జీబీ మీటింగ్ ఎక్స్పెన్సెస్ 40,175, సార్. ప్రింటింగ్ అండ్ స్టేషన్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ 10,734. ఆడిట్ ఫీజ్ 3,000. టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ 6,479. టోటల్ 8,44,053. Closing bank balance 4,63,944. Total grand total comes to 13,07,997 as on 31/3/2025, sir. Coming to 31/3/26, salaries 2,21,200. By salaries treasury account 2,09,370. Electricity and CC charges 21,560. Drinking water 1,480. Plywood 4,086. Sanitization 6,638. International Yoga Day expenses 34,349. General body meeting expenses 60,530. Repairs and maintenance 72,425. Garbage cleaning 1,780. Printing and stationery 7,515. Miscellaneous expenses 22,814. Telephone expenses 7,068. Total 6,70,815. Closing bank balance 2,81,301. Closing cash balance 32,526. Total comes to 9,84,642.
I apologize to the committee for not submitting the accounts for previous year in time due to my personal expenses. I am sorry, sir. Income and expenditure for 31/3/25 and 31/3/26 by salaries 31/3/25 1,68,800. LCT and CC charges 25,695. Drinking water 3,585. Sanitization 13,780. Videographs graphs and International Yoga Day 31,361. General body meeting expenses 40,175. Miscellaneous expenses 10,734. Audit fee 3,000. Telephone expenses 6,479. Depreciation 29,615. Net income over expenditure 2,50,250. Total comes to 5,86,474 as on 31/3/25. I will read out details as on 31/3/26. To salaries 2,21,200. To salaries treasurer assistants 2,09,370. LCD charges 21,560. Drinking water 1,480. Sanitization 6,638. Video graphics and Yoga Day on Yoga Day 34,349. General body meeting expenses 60,530. Maintenance and maintenances 72,425. కొంచెం మేజర్ రిపేర్స్ చేసామండి బాత్రూమ్ లాట్లో, దానికి 72,425 అయింది. గార్బేజ్ క్లియరెన్స్ 1,780. Printing and stationery 7,515. Miscellaneous expenses 22,814. Telephone expenses 7,068. Depreciation 26,694. Net income expenditure ఎక్కువైందండి ఈ ఇయర్ 1,25,295. Grand total of expenses 5,68,128 as on 31/3/26. Coming to income side, as on 31/3/25, receipts from Yoga Sadhaks 4,45,900. Donations from others for 1,23,116. Interest on bank balance 17,458. Total 5,86,474. As on 31/3/26, 4,99,500. Receipts from Yoga Sadhaks. Donations from others 12,000. Interest on bank balance, bank account 9,198. By interest on FD 47,430. Total on 31/3/26 5,68,128. Coming to balance sheet, sir. As on 31/3/25, opening balance 13,66,929. Current year credits 2,53,250. Total 16,20,179. Donations from others 87,000. Total comes to 17,07,179. Coming to 31/3/26. Opening balance 14,94,884. Donations from others 87,000. Total 15,81,884. Coming to asset side, as on 31/3/25, fixed assets as per schedule 2,43,235. Investments in FD 10 lakhs. Both to 10 lakhs, sir. Cash at bank 4,63,944. Cash in hand. As on 31/3/26, 2,20,000. Assets as per schedule 2,20,627. Investments in FD, sorry. TDS on FD 3,739.
Investments in FD 10 lakhs 43,691. Cash at bank 2,81,301. Cash in hand 32,526. Mature in FD క్రెడిట్ చేశాను సార్, ఎఫ్డీలో పెట్టాను సార్ ఫ్రెష్గా. కమింగ్ టు ఫిక్స్డ్ అసెట్స్ అండ్ డిప్రిసియేషన్, యోగా బుక్స్ 1/4/24 or 2024 7,650. No depreciation, total 7,650. Furniture 1,93,222. Editions on or before 39/24 36,700. Total 2,29,992. Depreciation 10% పోగా డిప్రిసియేషన్ 22,999 నెట్ 2,06,993 యాజ్ ఆన్ 31/3/2025 సార్. ఈ యోగా బుక్స్ ఏమో 7650లో 15% డిస్కౌంట్ 1148 డిప్రిసియేషన్ పోగా 6,503 వచ్చిందండి. టీవీ సీసీ కెమెరాస్ 31,464, డిప్రిసియేషన్ 15% comes to 4,720, net value 26,744 as on 31/3/25. Weighing machines 3744, 20% depreciation comes to 749, net 2,995. Total 2,72,850. Depreciation comes to 29,615. Net value 2,43,235. Fixed assets during schedules for 25-26. Yoga books 6,503, 15% depreciation, 975 pound, 5,528. Furniture 2,11,000. 1/4/2012 2,06,993. Editions of 4,086. Total 2,11,779. 10% depreciation bonus. Depreciation 21,108 అయింది. Net value as on 31/3/26 1,18,971. యోగా బుక్స్ వచ్చి 6503, 15% 975 పోను 5,528 వచ్చింది. ఇందాక ఒమిట్ అయింది సారీ. టీవీ అండ్ సీసీ కెమెరాస్ 26,744, 15% డిస్కౌంట్ 4,012. Total net effect 22,732. Weighing machine 2,995, depreciation 599, net effect 2,396. Total 2,20,627. Net value of assets, sir. These are the accounts, sir. Any questions are there? Kindly. If accounts are approved, kindly raise your hand, sir. రిపేర్ నేను ట్రెజర్గా చేశాను. కొంచెం పర్సనల్ పనులలో ఎక్కువ టైం డివోట్ చేయలేకపోతాను. గురుగారు ఇన్నాళ్ళు కోఆపరేట్ చేసిన చాలా సంతోషం. నేను డ్రాప్ అవుతున్నాను సార్ ట్రెజర్ పోస్ట్ నుంచి డ్యూ టు పర్సనల్ రీజన్స్ ఓన్లీ. గురుగారిని సూటబుల్ సబ్స్టిట్యూట్ జనరల్ బాడీ డిసైడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. భలేవాడు సార్. Hand in hand together. Thank you. 10 lakhs assets, 10 lakhs FD. You have seen the performance of Yoga Center. We are doing honestly, transparently, everything. Before last year, some problems have come. రిలేటివ్స్ చనిపోవటం వల్ల కాన్సన్ట్రేట్ చేయలేకపోయానండి. We could not concentrate. That's why we Delayed. present our accounts last year. In time. 2024-25. That's why we have combined 2 years and we have presented for your consideration. I think you have approved. In spite of all these things, setbacks,
We are maintaining the yoga center with 10 lakhs fixed deposit. With your funds, we are conducting International Yoga Day every year, general body meetings every year except last year. So he has cooperated with me. I am very sorry to leave him from this treasurer post, but somehow because he is unable to continue your time, that's why I am very sorry to say that. Thank you, sir. యోగాచార్యులు గారికి, టీచర్లకి, సాధకులు, ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్స్. Because of his unavoidable circumstances, he is relinquishing his post from the treasurer post. నా సర్వీసెస్ ఎప్పుడు ఉంటాయండి, కాకపోతే అంత టైం డివోట్ చేయాలని నేను రాబోతున్నా, వేరే ఉద్దేశం లేదు, క్షమించాలి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెంటల్గా. I also felt that unless keeping burden on him as treasurer accounts is not good. That's why I heartfully felt very much sorry for relieving him from this treasurer post. Kindly accept his థ్యాంక్ యూ సార్. request. Thank you very much for giving such an ovation for ex-treasurer today. In this connection, we want to run this center, want to appoint a new treasurer in his place. Better to, because accounts are to be maintained regularly. Whatever you present, you give funds to this center. We are honestly spending them transparently. Everything we are maintaining, everything we are doing surplus service. So I suggest J.N.B. Prakash. He is a senior teacher and a devotee and a religious person, and I request you, sir, to come voluntarily and do service as treasurer from this week. Thank you, sir. Whatever possible, I will commit and I will do it. So his appointment is approved. Yes. But nobody, can I take it? Thank you, sir. Yes, sir. Thank you very much. Most of the new sadhaks who are coming for admission are requesting for payment of monthly fee instead of the present payment of 2,500 for 12 months. At a time, the issue has been discussed by the executive committee and it was decided to ease the initial burden of the payment and to implement the following fee pattern to take effect from 1st May 2026. Rupees 500 per month, rupees 1,500 for 6 months, rupees 2,500 for 12 months. I seek the approval of the House for implementation. Shall I deem it as approved? Thank you. Now I request our chief guest, M. Prasad Reddy Garu, advisor, to kindly speak few words about the yoga. సభాసదులందరికీ నమస్కారం. నాకు సభా నిర్వాహకులు 5 నిమిషాలు ఇచ్చారు, నేను 3 నిమిషాలను పూర్తి చేస్తాను. భారతదేశానికి సంబంధించిన ఏ అంశమైనా ప్రపంచం అనేక కోణాలతో చూస్తుందండి. ఒకటి మత కోణము, ఒక పాశ్చాత్య ధోరణితో చూస్తారు, కొందరు ఇస్లామిక్ సంస్కృతి ధోరణితో చూస్తుంటారు. మనం ఏం చేసినా విమర్శించేవాళ్ళు, ప్రైజ్ చేసేవాళ్ళు, పొగిడేవాళ్ళు కూడా ఉన్నారు. గుడ్డిగా పొగిడేవాళ్ళు, గుడ్డిగా విమర్శించేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన వేదాలను విమర్శించిన వాళ్ళు ఉన్నారు, మన పురాణాలను, పుక్కిడి పురాణాలను విమర్శించిన వాళ్ళు ఉన్నారు. కానీ నా దృష్టిలో యోగాను విమర్శించిన వాళ్ళు ఎవరు నాకు కనిపించలేదండి. అంటే యోగా శక్తి అటువంటిది. యోగా భారతదేశంలో పుట్టిందా లేకపోతే ఆసియా దేశాలలో ఉమ్మడిగా పుట్టిందా అనే దాని మీద చాలా చర్చలు ఉన్నాయి. ఆ చర్చలు అలా ఉంచితే యోగా అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అది భారతీయులే అభివృద్ధి చేశారని నేను నమ్ముతున్నాను. చైనా వాళ్ళు అభివృద్ధి చేశారంటారు, జపాన్ వాళ్ళు మేమే అభివృద్ధి చేసామంటారు. ఏది ఏమైనా ఇదంతా ఆసియా సంస్కృతికి సంబంధించిందండి. మనలో చాలామందికి తెలియంది ఏంటంటే మనుస్మృతి మొట్టమొదటిసారిగా పారసీక భాషలో రాసిపడింది.
ఇప్పుడు ఇరాన్ అని ఏదని అంటున్నామో ఇరాన్ వాళ్ళు దాని ఫస్ట్ రికార్డ్ చేశారండి. అంటే మనకు ఓరల్ ట్రెడిషన్గా ఉన్నదాన్ని లిపిలో పెట్టిన వాళ్ళు మనుస్మృతి పారసీక భాష నుంచి ఇంగ్లీష్ భాషలో ట్రాన్స్లేట్ అయింది, ఇంగ్లీష్ భాష నుంచి సంస్కృతంలో ట్రాన్స్లేట్ అయింది, అలాగే పారసీక నుంచి డైరెక్ట్గా సంస్కృతంలో ట్రాన్స్లేట్ అయింది. మనుధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే సమాజంలో ఎవరైతే ఉన్నత దశలో ఉన్నారో ముఖ్యంగా బ్రాహ్మణులు క్షత్రియులు తమ సొంతం కోసం ఏమీ చేసుకోకూడదు, వాళ్ళు సమాజ హితం కోసం ఏదైనా చేయాలి అని స్పష్టమైన నిర్దేశం ఉన్నది. అలాంటి వారు అభివృద్ధి చేసినదే మన యోగ శాస్త్రం. ఈ యోగ శాస్త్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మన గురుగారు చెప్పారు కదా, గౌతమ బుద్ధుడు డెవలప్ చేసిన విపాసన ప్రపంచవ్యాప్తంగా చేసిన వాళ్ళలో ఖచ్చితంగా బౌద్ధులు చెప్పుకోవాలండి. బౌద్ధ సన్యాసులు, హిందూ సన్యాసులు, వాళ్ళకు ఒక కల్చర్ ఉండేది. కల్చర్ ఏంటంటే వాళ్ళ ఒక గ్రామంలో నివసిస్తే మళ్ళీ జీవితంలో ఎప్పుడు ఆ గ్రామంలో ఉండకూడదు. ప్రయాణం చేస్తూ చేస్తూ చరవేతి అంటారు. ప్రయాణం చేస్తూ చేస్తూ ముందుకు వెళ్ళి వాళ్ళ బౌద్ధ ధర్మాన్ని కానీ లేకపోతే భారతీయ సంస్కృతిని కానీ వ్యాప్తి చేస్తూ వాళ్ళు ఎక్కడి దాకా ప్రయాణం చేస్తున్నారు. ఒక మనిషి తన జీవితకాలంలో రోజు నడుచుకుంటూ పోతే ఎక్కడి దాకా ప్రయాణం చేస్తూ ఊహించండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వైద్యాన్ని, ఈ యోగ శాస్త్రాన్ని, వీటిలన్నిటినీ పాపులరైజ్ చేశారు. రాజస్థానాల్లో వీళ్ళు వెళ్ళగానే వీళ్ళకి ఎంట్రీ ఉండేదండి. వీళ్ళు విఐపీస్, వెరీ ఇంపార్టెంట్ పీపుల్. ఎందుకంటే వాళ్ళకి శాస్త్రం తెలుసు, సైన్స్ తెలుసు, ఆరోగ్యం గురించి తెలుసు. అంటే అంతఃపురాలకు వాళ్ళకి ఎంట్రీ ఉండేదండి. మన వాళ్ళు చెప్తుంటారు జహంగీర్కి బ్రిటిష్ వైద్యుడు వచ్చి వైద్యం చేయటం వల్ల అతను వాళ్ళకి కొంచెం కన్సెషన్స్ ఇచ్చాడని. భారతీయులకి, భారతీయ బౌద్ధ సన్యాసులకి, హిందూ సన్యాసులకి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఓపెన్ డోర్ పాలసీ అండి. ఆ విధంగా వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతిని వ్యాప్తి చేశారు. ఎంత దూరం వెళ్ళారంటే కాంబోడియా, ఫిలిప్పీన్స్, వియత్నాం నేను స్వయంగా చూశాను. అక్కడ శైవాలయాలు ఉన్నాయి, బౌద్ధాలయాలు ఉన్నాయి. ఎప్పుడో 10th century 11th centuryలో కట్టినవి అవి శిథిలావస్థలో ఉన్నాయి. భారత ప్రభుత్వం ఇటీవల కాలంలో దాన్ని 15 కోట్లతో రివైవ్ చేస్తున్నదండి. ఒక టెంపుల్స్ని వాటి రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే మన సంస్కృతి చాలా గొప్ప సంస్కృతి. అది భారతీయుల ఒక్కళ్ళదే సంస్కృతి లేకపోతే పారసీకము, చైనా, జపాన్ వీళ్ళందరూ అభివృద్ధి చేశారా అన్నది అది డిబేటబుల్ పాయింట్, రకరకాలుగా చెప్పుకోవచ్చు. కానీ మన అందరి ఉమ్మడి ఆస్తిది. ఈ ఉమ్మడి ఆస్తిని మనం ఉమ్మడి ఆస్తిగా అభివృద్ధి చేయాలి. కానీ పాశ్చాత్య సంస్కృతి ఏం చెప్తుంది? యుద్ధ ధర్మాన్ని చేస్తున్నది, ఆ యుద్ధాలను ప్రోత్సహిస్తున్నది. బాంబులు వేస్తాము, మీ సమాజాన్ని, మీ సంస్కృతిని లేకుండా నాశనం చేస్తాము అని చెప్తా ఉన్నారు. అది ఏ విధంగా ఒక దేశ పాలకుడు ఆ విధంగా చేస్తాడో నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. ఇది మన సంస్కృతి కాదు. మన సంస్కృతి ఏంటంటే మనం ఇతరులకి మనకు తెలిసిన మంచిని బోధించడము, దానిని అంటే వాళ్ళు ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంగా జీవించడము, సుఖ సంతోషాలు జీవించడం అనే కల్చర్ నేర్పించాము. ఈ కల్చర్ ఎప్పటికైనా సరే విశ్వవ్యాప్తం అవుతుందండి. మనది అది పారసీకమా, చైనా సంస్కృత, భారతీయ సంస్కృత, జపాన్ సంస్కృత. చూడండి, ఆల్రెడీ ఏషియన్ కంట్రీస్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఎకనామిక్ పవర్స్ కింద డెవలప్ అవుతున్నాయి. ఫోకస్ ఈ షిఫ్టింగ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఇది ఎలా సాధ్యమైంది? అది మన కుటుంబం విలువలు, మన ఉపాధ్యాయులు, అలాగే మన సంస్కృతి, ముఖ్యంగా యోగా లాంటి సంస్కృతి అండి. ఇది యోగా లాంటి సంస్కృతిని పర్పెచ్యుయేట్ చేస్తూ దాన్ని ప్రోత్సహిస్తున్న సాంబశివారెడ్డి గారు, ఇతర యోగా గురువులందరికీ చెయ్యెత్తి నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ వందనాలు. థ్యాంక్ యూ సార్. శ్రీ ప్రసాద్ రెడ్డి గారు మన సంస్కృతి దాని ఉపయోగాలను చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్. ఐ రిక్వెస్ట్ శ్రీ జి నారాయణ రెడ్డి గారు టు స్పీక్ వర్డ్స్ అబౌట్ యోగా సార్. థ్యాంక్ యూ సార్. ఐ రిక్వెస్ట్ ఆల్ Navroji Reddy garu to kindly speak few words about yoga. మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున జనరల్ బాడీ మీటింగ్లో జనరల్ సెక్రటరీ గారు బ్యాలెన్స్ షీట్ ప్రవేశపెట్టారు, ట్రెజరర్ గారు కలిసి. చాలా ముచ్చటగా ఉంది చూడటానికి. సింపుల్ అండ్ పర్ఫెక్ట్. బ్యాలెన్స్ అంటే మనం యోగా అంటే అదే మన స్థితిగతి, మనం ఎక్కడున్నామో ఎటు వెళ్తున్నాం. బ్యాలెన్స్ షీట్ కూడా మనకి అదే సూచిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మన పరిస్థితి ఏమిటి, ఆర్థికంగా మన నిర్ణయాలు ఎటు తీసుకువెళ్తున్నాయి, దీని
సాధించాలంటే ఏ విధంగా వెళ్ళాలి. అది యోగ సాధకులకి పెద్ద పని ఏం కాదు. ఎందుకంటే వీరు డైలీ చేస్తూనే ఉంటారు. ప్రొద్దునే లేవంగానే మన స్థితి ఎలా ఉంది, మన శారీరక స్థితి ఎలా ఉంది, మానసిక స్థితి ఎలా ఉంటుంది, దీన్ని ఏ విధంగా వెళ్తున్నాం మనం. ప్రొద్దునే యోగా మూలంగా దాన్ని సెట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ బ్యాలెన్స్ షీట్కి యోగ సాధకుల యొక్క ఆలోచనలకి తగ్గట్టుగానే ఈ రోజున చక్కగా ఉంది. కానీ నాకు ఇది చూసిన తర్వాత ఒక లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి తేడా ఎక్కడ అంటే రిపేర్స్ తప్పవు. ప్రతి సంవత్సరం రిపేర్స్ ఉండవు. 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో ఇప్పుడు రిపేర్స్ జరుగుతాయి. రిపేర్స్ చేయాల్సిన పద్ధతి తప్పదు. శాలరీస్ ట్రెజరర్ అసిస్టెంట్కి ఖర్చు అయింది. అది తప్పని పరిస్థితుల్లో పెట్టవలసి వచ్చింది అవసరం నిమిత్తం. దట్ ఇస్ ఓకే. కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఎక్కడ ఉందంటే బై డొనేషన్స్ ఫ్రమ్ అదర్స్ లాస్ట్ ఇయర్ 1,23,000 వచ్చింది. ఈ సంవత్సరం ఓన్లీ 10% ఆఫ్ ఇట్ 12,000 మాత్రమే వచ్చింది. దీని మీద కొంచెం దృష్టి సారించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా యోగాచార్యుల వారిని. దానికి ఖచ్చితంగా పాత్ర వహిస్తాం. దాన్ని పూరించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనం ఎన్నో ట్రస్టులను చూస్తున్నాం. ప్రభుత్వం ద్వారా ఫండ్స్ తీసుకుని ఏదో పిచ్చి పిచ్చి బ్యాలెన్స్ షీట్లు వేసి ప్రభుత్వానికి చూపించి మరిన్ని ఫండ్స్ తీసుకోవటం, ప్రజల దగ్గర ధనాన్ని కలెక్ట్ చేయటం, ప్రజలకు ఏమి సేవ చూస్తే ఏమీ కనిపించదు. కానీ వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో మాత్రం ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ, క్యాష్ ఆన్ హ్యాండ్ లేదా క్యాష్ ఆన్ బ్యాంక్ ఎన్నో రెట్లు ఉంటుంది. ఎన్నో కోట్లు, ఎన్ని వేల కోట్లు. వాటి మూలంగా ప్రజలకు ఏ విధమైన ఉపయోగం ఉండదు. కానీ ఈ రోజున మనం రిపోర్ట్ చూసినట్టయితే ఇంతమంది దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. అయినప్పటికీ ఎక్కడా కూడా తేడా లేకుండా అందరి మన్ననలను పొందుతూ ఈ విధంగా అందరి చేత ఆకర్షించబడి అభివృద్ధి చెందుతూ ఉంది. ఎంతోమందికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంది, మంచి ఆలోచనలు ఇస్తూ ఉంది, ఈ సమాజానికి ఉపయోగపడుతూ ఉంది అన్నప్పుడు ఇవన్నీ వినటానికి చాలా సంతోషంగా ఉంది. దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు కూడా నేను చాలా ఆనందపడుతున్నాను. కాబట్టి ఇటువంటి ఉన్నతమైన ఆశయాలతో నడుస్తున్న ఈ ట్రస్ట్ని కలకాలం ఈ విధంగా నడపాలని, మరింత అభివృద్ధి చెందేలాగా చూడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. శ్రీ నవరోజు రెడ్డి గారు మన అకౌంట్స్ని చక్కగా పరిశీలించి మన యోగా కేంద్రము మరింత ఆర్థికంగా మరింత బలోపేద వాళ్ళని కోరుకుంటూ దానికి తగిన సహకారం అందిస్తామని చెప్పారు. చాలా ధన్యవాదాలు సార్. Now I request yoga sadhaks to express their views on their yoga practice and their health improvement. అందరికీ నమస్కారం అండి. నేను ఈ యోగా సెంటర్కి వచ్చే ముందు చాలా ప్రాబ్లమ్స్తో ఉన్నాను. 2008లో ఇక్కడ యోగా స్టార్ట్ అయింది. స్టిల్ అప్పుడప్పుడు కొద్దిగా రాను కానీ కంటిన్యూ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో నాకు ఆరోగ్యం ఇక్కడ వచ్చేప్పుడు పైల్స్ ప్రాబ్లం ఉంది. హెల్త్ కూడా 85 kgs ఉన్నాను. ఇప్పుడు 71 kgsకి వచ్చాను నేను. అపార్ట్ దట్ నేను 2-3 యాక్సిడెంట్లో కూడా బయటపడ్డానండి. ఇక్కడ ఈ యోగా వల్లే ఆ బ్రీతింగ్స్ ఏదైతే గురువుగారు చెప్పేదో ఆ బ్రీతింగ్ చేయడం వల్ల నేను ఆ టైంలో రియాక్ట్ అయ్యి ఇమ్మీడియట్లీ రియాక్ట్ వల్ల నేను లైఫ్ సేవ్ అయినానండి. రీసెంట్గా ఒక బస్సు యాక్సిడెంట్ అయింది. ఆ బస్సులో నేను ఉన్నానండి. ఆ బస్సులో కంప్లీట్ దగ్ధం అయిపోయింది. ఆ టైంలో 1 o'clock అప్పుడు నాకు సడన్గా మెలకు వస్తేనే నాకు యోగా గుర్తొచ్చింది. అంటే బ్రీతింగ్ అనేది ఆగిపోయింది ఆ టైంలో. ఒక్క తడవ ఏమైందంటే అప్పుడు టైంలో చూసేసరికి అంతా ఎవరు తగలబడిపోతుంది బస్సు. కంప్లీట్ జీరో అయింది. రీసెంట్గా ఒక 6 months బ్యాక్ అండి, 2 months 4 months బ్యాక్ అండి. ఆ టైంలో 1 o'clock టైంలో నాకు లేస్తానే ఫస్ట్ ఏదో జరిగిపోయింది అనేసి చూసేసరికి అప్పటికే తగలబడిపోతుంది పని కంప్లీట్గా. సో ఇమ్మీడియట్లీ
దూకాలి. ఏం చేయాలి దూకాలంటే కాళ్ళు ఇరుగుతాయి భయం. గురుగారు చెప్పాడు, ఎక్కడైనా ఎక్కేటప్పుడైనా దిగేటప్పుడైనా బ్రీతింగ్ తీసుకుంటూ బ్రీతింగ్ వదులుతూ చేయండి అన్నాడు. ఆ టైంలో ఇమ్మీడియట్ పైనుంచి దూకేశాను. గాలి పీల్చుకుంటూ ఇమ్మీడియట్ దూకిన తర్వాత లైఫ్ సేవ్ అయినాను. కంప్లీట్గా ఆల్మోస్ట్ అందరూ బయటకు వచ్చేసరికి కంప్లీట్గా తగలబడిపోయింది. ఏది బస్సు దగ్ధం, ఏదో సమ్ మిస్టేక్ యాక్సిడెంట్ అయింది. సో అలా యోగా చేసిన దానివల్ల నాకు ఆ టైంలో ఆ గుర్తు రావడం, నేను నా లైఫ్ సేవ్ ఈరోజు హ్యాపీగా ఉన్నానండి. అపార్ట్ దట్ రీసెంట్గా ఒక కార్ యాక్సిడెంట్లో మీకు చెప్పాను ముందు కూడా, కార్ యాక్సిడెంట్లో కూడా నాకు బెలూన్ ఓపెన్ అయితే లంగ్స్ మొత్తం పట్టేసి, లంగ్స్ పట్టేసిన తర్వాత నేను ఇంక అందరూ చచ్చిపోయాను అనుకున్నారు. ఒక్క తర్వాత బ్రీతింగ్ తీసుకోవడం ఇట్లా ఎక్స్పాండ్ అయిపోయి అనే చేయడం వల్ల 5 times కల్లా నాకు కాన్షియస్లోకి వచ్చేసాను. సో అది కూడా ఒక గురువుగారు ఏం చెప్పాడంటే, ఎప్పుడైనా మీరు లేచేటప్పుడు, బాత్రూమ్ వెళ్ళేటప్పుడు ఇలాంటి కొన్ని టెక్నిక్ చెప్పేవాడు. డైలీ చెప్తూనే కొద్దిగా ఆ టైంలో నాకు బోధించడం వల్ల నేను లైఫ్ సేవ్ అయినానండి. తర్వాత షుగర్, మా బాప డాక్టరు, మా అల్లుడు డాక్టరే. షుగర్ ఈ మధ్య రీసెంట్గా 200 దాటింది. ఎమ్మటే గురుగారికి వచ్చి చెప్తే గురుగారు కళ్ళనీళ్ళు పెట్టాడు. ఏందా నీకు ఇట్లా రావడం అంటే, ఒకరోజు మిల్లెట్స్ చెప్పాడు. డైలీ మిల్లెట్స్ తినండి, కంట్రోల్గా అవుతావు, ఫుడ్ డైట్ చేయమంటే నేను ఒక 15 days తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి గురుగారు పంపించాను. 140 వచ్చిందండి. బికాజ్ ఆ మిల్లెట్స్ డైట్ కంట్రోల్ చేయడం, దాన్ని చేయడం వల్ల 4 kg వెయిట్ లాస్ అయ్యాను. సో ఇట్ స్టిల్ 140, 150, 1 లోపల తిన్న తర్వాత, బిఫోర్ దట్ 110 ఉంటుంది. సో మా పిల్లలు ఇమీడియట్లీ యూజ్ ట్యాబ్లెట్ అన్నాడు. నేను ట్యాబ్లెట్ ఫస్ట్ అవాయిడ్, మా గురుగారు ట్యాబ్లెట్ వేయొద్దు అన్నాడు. ప్రతిరోజు నేను కూర్చున్నప్పుడు గురుగారు వచ్చేవాడు, నేను నాలుగు కట్ చేస్తాను ఏమో తింటాం అనేవాడు. ఆయన అనేది నేను పాజిటివ్ తీసుకొని పాజిటివ్, నెగిటివ్ తీసుకొని నెగిటివ్. నేను యాక్టివ్గా పాజిటివ్గా తీసుకుని గురుగారు నాకు ఆరోగ్యం గురించి చెప్తానని చెప్పేసి నేను అనుకున్నాను అండి. సో అవి ఫాలో అవ్వడం వల్ల నాకు యోగా సెంటర్ వల్ల నాకు ఇప్పుడు ఒక సింగిల్ ట్యాబ్లెట్ యూజ్ చేయను, బీపీ షుగర్ కూడా కంట్రోల్గా ఉంది. నేను ఈ మేజర్ యాక్సిడెంట్ ఫస్ట్ పైల్స్కి కొన్ని టెక్నిక్ చెప్పేవాడు. ఆ పైల్స్ ప్రకారం చేసినప్పుడు నాకు ఆ బ్లడ్ పడే డ్రాప్ ఆగిపోయిందండి. తర్వాత నాకు ఈ బ్రీతింగ్స్ ఉండే ప్రాబ్లం, యోగా బ్రీతింగ్ చేసిన దానివల్ల నాకు ఇప్పుడు కూడా అంటే అంత పంపింగ్ కొట్టేట్టు వస్తుందంటే, బికాజ్ డైలీ చేసుకోవడం వల్ల ఆ గురువుగారు కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్పాడు. దాని ప్రకారం ఫాలో అయితే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలండి. నమ్మకం ఉండదు ఒకటి, ప్రతి ఒక్కరి యోగా మీద నమ్మకం ఉంటే డెఫినెట్గా హెల్త్ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అవుతాయి. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పేదంటే, ప్రతి ఒక్కరికి ఏంటంటే ఏదో ఇక్కడ వస్తున్నాము పోతున్నాము కాకుండా నమ్మకం అనేది ఒకటి ఉండాలి. ఆ నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలము. గురువుగారు కూడా ప్రతి ఒక్కరికి ఏదైనా ప్రాబ్లం, నాకు గొంతు ప్రాబ్లం, ఒక హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే కంటిన్యూ సర్జరీ చేయాలి, రేపు పొద్దున్నే వచ్చేసేమన్నాడు. నేను గురువుగారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసాను విజయవాడ నుంచి ఇక్కడికి. కొంచెం గురువుగారు ఏం చేయాలంటే డైలీ నా వెనకాల పడి డైలీ నాకు మాలిష్ చేసేవాడు. చేసిన తర్వాత డైలీ అప్పుడు వాయిస్ 0 నుంచి ఈరోజు ఈ మాత్రం ఉన్నానంటే బికాజ్ ఆఫ్ యోగా గురువుగారి గురించి ఆయన చెప్పిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కొద్దిగా డైలీ లేచి సాల్ట్ వాటరు, కొద్దిగా పుక్లిచ్చు ఏమనేవాడు, కొద్దిగా నిమ్మ నీరు తీసుకోమనేవాడు. అలా చేయడం వల్ల ఈ వాయిస్ కాల్ కూడా నాకు క్లారిటీగా వచ్చి మళ్ళీ ఎక్స్రే చూపిస్తే నార్మల్గా వచ్చి డాక్టరే ఆశ్చర్యం అయిపోయాడు. సర్జరీ అన్నది అది ఎలా అయిందంటే బికాజ్ ఆఫ్ ద యోగాలో నేను సాధించగలిగానండి. అప్పుడు యోగా చేసేటప్పుడు ప్రతిరోజు గురువుగారిని గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు చాలా సంతోషం అండి. సో నేను ఇలాగే నాకు ఇప్పుడు 62 ఏళ్ళు, ఆ భగవంతుడు అలా ఆయన చూసుకొని ప్రతిరోజు నిద్రలేసినప్పుడు అలా ఉండాలా, యాక్టివ్ ఉండాలా అని అనుకుని ఉంటే ప్రతి ఒక్కటి సరళవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ చంద్రమౌళి గారు. మీకు కలిగిన యోగా ప్రాక్టీస్ ద్వారా కలిగిన అనుభవాలను వివరించారు. ఇది చాలా సంతోషం. ఇది చాలామందికి కూడా ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది. అందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేయడానికి ఉపకరిస్తారు. మీ పేరు సార్? వెంకటరమణ గారు. యోగాచార్యులకు యోగ మిత్రులకు నమస్కారాలు అండి. 2024 ఏప్రిల్ నాకు ప్లేట్లెట్ కౌంట్స్ 20,030 వచ్చేది. సో ప్రస్తుతము నాకు ఆల్మోస్ట్ కంట్రోల్ అయింది. బీపీ షుగర్ కూడా నాకు ఇంతకుముందు SBA1C 9 దాకా ఉండేది. డ్యూ టు ఈ 9 months ప్రాక్టీస్ తర్వాత 5.4, 5.8కి వచ్చింది. బికాస్ ఆఫ్ సార్ గారు అడ్వైజెస్ వల్ల బ్రౌన్ రైస్, డైట్ కంట్రోల్, యోగా రెగ్యులర్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటరమణ గారు. ఎనీవన్ ఎల్స్ సార్? ప్లేట్లెట్స్ డౌన్ అయినప్పుడు చాలా మీకు తెలుసు, ప్లేట్లెట్స్ డౌన్ అయినప్పుడు బ్లడ్
గడ్డగట్టదు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వీ హ్యావ్ సాల్వ్డ్ హిజ్ ప్లేటెట్స్, వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ది ప్లేటెట్స్ ఇన్ యోగా అండ్ రెడ్యూస్డ్ హిజ్ షుగర్ లెవెల్స్. అప్పుడు చాలా బాధల్లో ఉన్నాడు, చాలా అదర్ ప్రాబ్లమ్స్. ఐ హ్యావ్ ఎంకరేజ్డ్ హిమ్ టు బీ మెంటల్లీ ఫిట్. మెంటల్గా ఈజ్ ఇంబ్యాలెన్స్డ్, దానివల్ల ఇట్ ఈస్ క్రీపింగ్ ఇన్ హిట్ బాడీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిసీజ్. వీ హ్యావ్ సాల్వ్డ్ హిమ్ ఈజ్ మెంటల్ ప్రాబ్లమ్స్, వీ హ్యావ్ ఎంకరేజ్డ్ హిమ్, వీ హ్యావ్ సాల్వ్డ్ ఇట్. దట్స్ వై హీ గాట్ రిలీఫ్. We must keep always our mental body, physical body in fit condition, always be in a happy condition. Then only we can avoid this unnecessary physical problems in health. Thank you, sir. Just add a sorry. శ్రీ భగవాన్ దాస్ గారు మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి నమస్కారాలు. యాక్చువల్గా నేను టీచింగ్లో ఉన్నాను. ప్రస్తుతం నేను ఆకాష్ మ్యాథమెటిక్స్ ఐఐటి ఫ్యాకల్టీ, 25 ఏళ్ళ అనుభవం. అయితే ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ చెప్పడం ఒకటే పని. మార్నింగ్ వెళ్ళడం క్లాసెస్ చెప్పడం. దానివల్ల యాక్చువల్గా టీచింగ్లో ఏంటంటే నిల్చోవడం వల్ల ఈ నెక్ పెయిన్స్, ఇలాంటి కాళ్ళ పెయిన్స్ ఇలాంటివి వచ్చేటి. అయితే 3 years బ్యాక్ నేను కర్నూలులో పోస్టింగ్ చేస్తున్నప్పుడు ఇలానే నాకు ఏంటంటే ఇక పెయిన్ తగ్గేటట్టు కనిపించట్లేదంటే అప్పుడు ఆల్టర్నేటివ్స్ ఎప్పుడైతే వెతుక్కోవడం స్టార్ట్ చేశానో నాకు ఎవరో చెప్పారు, ఇట్లా వెళ్తే బాగుంటుంది, ఇట్లా యోగా మాస్టర్ చాలా ఎక్స్పీరియన్స్ రిటైర్డ్ యోగా మాస్టర్. అక్కడ వెళ్ళాను నేను. కాకపోతే అక్కడ సార్ ఎంత అనుభవజ్ఞులు అంటే ప్రతి ఎక్సర్సైజ్ చెప్పేటప్పుడు ఏంటంటే రిలాక్స్డ్గా చెప్పేవారు. అంటే ఎట్లా అంటే ఒక్క ఎక్సర్సైజ్ చేస్తుంటే బాడీ మొత్తం స్ట్రెస్ కావాలా, ఏది ఉన్నా కూడా స్ట్రెస్ కావాలా, ఏది ఎంత ఏజ్డ్ పర్సన్ అయినా కూడా ఒక ఆసనానికి మరొక ఆసనానికి మధ్య రిలాక్సేషన్ ఒక 30 seconds రిలాక్సేషన్ ఇస్తూ 1 hour చెప్పేవాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రార్థనలు చేస్తున్నప్పుడు అప్పుడు అనిపించేది నాకు, రియల్గా మన మైండ్ ఎట్లా స్టిమ్యులేట్ అవుతుందని చెప్పేసి. ఇక నాకు ఉన్నటువంటి ఈ నెక్ పెయిన్ అయితే నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఏం చెప్పిండంటే, నువ్వు ఖచ్చితంగా కాలర్ పెట్టుకోవాలా, నువ్వు టీచింగ్ చేసినావు అనుకో నువ్వు కాలర్ పెట్టుకోవాలా, లేకుంటే నువ్వు చెప్పలేవు. బీపీ అసలు యాక్చువల్ మా నాన్న చనిపోయిన తర్వాత నాకు ఒక యాక్సిడెంట్ అయింది ఊళ్ళో. యాక్సిడెంట్ అయినప్పుడు ఏమైందంటే కొద్దిగా షాక్లోకి వెళ్ళి బీపీ స్టార్ట్ అయింది. యాక్చువల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎలాగానే ఇమీడియట్గా బీపీ ట్యాబ్లెట్స్ రాసి ఇచ్చేసాను. నేను మా చిన్నాన్న కూడా డాక్టర్, నేను మా చిన్నాన్నకు చెప్పలేదు యాక్చువల్గా. తర్వాత అలా ఎలా స్టార్ట్ చేస్తుండ్రో 6 నెలల తర్వాత నేను చెప్పాను, ఇక నువ్వు ఎలాగో స్టార్ట్ చేసినావు యాక్చువల్గా ఫస్ట్ స్టోర్లో ఇట్లా చేసుకుంటూ చేయాల్సిందని చెప్పేసి. ఇక్కడ ఇది ఏమైపోతుందంటే డాక్టర్స్ ఎట్లా అంటే తెలుసా, వాళ్ళు ఎలా చేస్తారంటే చాలా చిన్న ప్రాబ్లమ్స్కి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, చాలా చిన్న ప్రాబ్లం అది. నాకు ఒకటేం చెప్పారు, నువ్వు నెక్ లేపలేవు, నువ్వు ఖచ్చితంగా కాలర్ పెట్టుకోవాల్సిందే. నేను ఇప్పుడు అసలు కాలర్ పెట్టుకోను. ఈ యోగా ప్రాక్టీస్ తోటి నాకున్నటువంటి ప్రతి ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్, ఎస్పెషల్గా స్ట్రెస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాలిటిక్స్ ఇవన్నీ స్ట్రెస్ పోవడం కొరకు నేను యోగాలో జాయిన్ అయ్యాను. వేల మంది ఇప్పటికీ నా స్టూడెంట్స్ ఐఐటీస్కి వెళ్ళారు, ఎన్ఐటీస్కి వెళ్ళారు, IIITస్కి వెళ్ళారు. ప్రతి క్లాస్లో నేనేం చెప్తానంటే తెలుసా, ప్రతి చిన్న దానికి మీరు కంగారు పడద్దు. మెంటల్ స్టెబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ దానికి మీరు చేయాల్సిందల్లా ఒకటి దృఢ సంకల్పం. దానికి ఏంటంటే ఆసనాస్. మార్నింగ్ మీరు ఒక 10-15 minutes మీరు కరెక్ట్గా మైండ్ని కంట్రోల్ చేసుకోగలిగితే మీకు ఏ ప్రాబ్లం లేదు. నాకు ఇక్కడ మొన్ననే హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయింది, కుక్కడపల్లి బ్రాంచ్కు. నన్ను ఈ ఫ్యామిలీలో చేర్చుకున్నందుకు నేను చాలా కృతజ్ఞుని. సార్కి చాలా రుణపడి ఉన్నాను నేను. ఎందుకంటే ఇందులో నాకు ఒక మంచి కుటుంబం దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను రీసెంట్గానే జాయిన్ అయినాను. అయినా కూడా నాకు చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది.
ఎన్రోల్ చేశారు సార్ అంతే అంతే ఒక 5-6 డేస్ అవుతుంది అంతే. నా పేరు వెంకరెడ్డి అండి. నేను ఐటీ జాబ్ చేస్తాను. ఇక్కడ జాయిన్ అయ్యి 2 years అవుతుంది. ఇక్కడ జాయిన్ అయ్యి ఇంతకుముందు నాకు బ్యాక్ ఎక్కువ జస్ట్ నమ్నెస్ ఉండేది. ఎందుకంటే నేను డైలీ మోర్ దాన్ 10 hours సిట్టింగ్ కంటిన్యూస్గా ఉండేది. దానివల్ల బ్యాక్ ఎక్కువ ఇష్యూస్ వస్తుండేవి. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఆ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయింది. ప్లస్ మైగ్రేన్ టైప్ కూడా వస్తుండేది. ఎప్పుడైనా సమ్ టైమ్ టిఫిన్ స్కిప్ అయినా లేకపోతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయినా వాటర్ ఎక్కువ టైం తీసుకోకపోయినా మైగ్రేన్ టైప్ వస్తుండేది నైట్ టైం. సో ఈ యోగా వల్ల ఆ ఇష్యూ అనేది రిజాల్వ్ అయింది. మైగ్రేన్ అండ్ బ్యాక్ ఏక్ దీస్ టైప్ ఆఫ్ ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ అయినాయి. థ్యాంక్ యూ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సారు రెగ్యులర్గా సజెషన్ ఇస్తుండేవాడు. ఏదన్నా ఇలా ఉందని చెప్పినప్పుడు వెంబటే మనకి సజెషన్ ఇచ్చేవాడు. దానివల్ల చాలా రిలీఫ్ అయ్యాను. ఇప్పుడు ఫ్రీగా బాడీ మూవ్మెంట్ కానీ బ్రీతింగ్ కానీ టెన్షన్ ఫ్రీ కానీ రిలాక్సేషన్ చాలా ఫ్రీ ఉంది ఈ యోగా వల్ల. లాస్ట్ 2 years నుంచి ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. థ్యాంక్ యూ అంకిరెడ్డి గారు. నా పేరు గంగా లక్ష్మణరావు అండి. సో 2015-16లో ఒకసారి యోగాకి వచ్చి ఇక్కడ సంవత్సరం పాటు ప్రాక్టీస్ చేసి తర్వాత కొన్ని ట్రాన్స్ఫర్స్ వల్ల వేరే సిటీకి వెళ్ళటం వల్ల కొన్ని రోజులు రాలేకపోయాం. తర్వాత కోవిడ్ వల్ల మనం వేరే సిటీకి వెళ్ళటం రాలేకపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ 2024 నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. నేను ఐటీ ప్రొఫెషనల్ అండి. సో అందరికీ అన్ని జాబ్స్లోనూ స్ట్రెస్ ఉంటుంది. కాకపోతే ఇందులో కొంచెం స్ట్రెస్ ఎక్కువను. తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ మనం వాడేది ల్యాప్టాప్స్ వీటి వల్ల బాగా కంటి స్ట్రెస్ అవ్వడం కానీ మైండ్ స్ట్రెస్ అవ్వడం కానీ కొంచెం అందరి మీద పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో దాంతో నిద్ర పట్టకపోవడం, ఆలోచించడం ఎంతసేపు ఏం చేయాలో అనేది ఒక ఆందోళన, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండేదండి. గురువుగారితో పాటు నడుస్తూ ఉంటే వెళ్తూ ఉంటే నిద్ర పట్టట్లేదండి, కొంచెం బాగా ఇబ్బందిగా ఉందంటే ఫ్రెండ్లీగా చెప్పారు, పడుకునే ముందు ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా గాలి పీల్చుకుని వదలండి, ఇది ప్రాక్టీస్ చేయండి. అలా ఫస్ట్ సారి ఒక పావు గంట 20 నిమిషాలు చేయాల్సి వచ్చేదండి డీప్ స్లీప్కి వెళ్ళడానికి. తర్వాత 5 minutes బెడ్ మీద పడుకున్న తర్వాత ఈ 5 minutes ఒకసారి ప్రాక్టీస్ చేస్తే డీప్ స్లీప్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇది నేను అనుభవించిందండి, స్ట్రెస్ ఫ్రీ. సో ఇక్కడ మనం చేసేటప్పుడు డిఫరెంట్ ఆసనాలు చేస్తూ ఎంతో స్ట్రెస్ని తగ్గించుకోవడం చాలా చక్కగా జరుగుతుంది, చాలా బాగుంటుంది. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి మనం ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎంతోమంది గురువులండి. రొటేషన్ ప్రాసెస్ ఇక్కడ ఎంత చక్కగా నిర్వహిస్తారంటే ఈరోజు ఆలోచిస్తే 10 నిమిషాల మించి మనం ఫోన్ పక్కన పెట్టలేం. ఎవరు 10 నిమిషాల తర్వాత ఏదో ఫోన్ వచ్చింది, ఏం చేస్తుంది, ఏం జరుగుతుందని ప్రతి వాళ్ళని చూస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత 1.5 hour అసలు మొబైల్ తయారు ఎవరు సహచర సాధకులే ఎవ్వరు మొబైల్ తేడం అనేది జరగదు. తెచ్చిన ఎవరిది మోగటం కానీ లేకపోతే ఏ మెసేజెస్ చెక్ చేయడం కానీ వాట్సాప్ చూడటం కానీ అనేది లేదు. ఆ నిబద్ధత క్రియేట్ చేసిన యోగాచారులకి యోగా గురువులకి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు. అది సహచర సాధకులు కూడా అంత చక్కగా దాన్ని తీసుకోవడం ఎంతో బాగుందండి. సంస్కృతి రాగానే అందరూ అక్కడ యోగా గురువు గారిని వచ్చాం నమస్కారం అండి అని కానీ లేకపోతే సహచర గురువులు సాధకులు ఎవరు వచ్చినా సరే ఒకళ్ళనొకళ్ళు చిరునవ్వుతో పలకరించుకుంటూ శుభ్రంగా లోనకి రావడం ఎంతో ఆనందకరంగా ఉంటుందండి, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. ఇంకోటి మా గురువుగారు క్లాస్ తీసుకునేటప్పుడు 6:20కి క్లాస్ అంటే అందరూ 6:15కి పరిగెత్తుకుంటూ వస్తారు. అందరు గురువులండి. ఓకే, యోగ సాధకులు ఎవ్వరు 6:22కి చూస్తే ఎవరు బయట ఉండరండి, ఎవరు రారు కూడా. ఓకే, అంత చక్కగా అంత డిసిప్లిన్గా ఈ రోజుకి మనం ఎంత నీట్గా మెయింటైన్ చేసుకోవడం చాలా ఆనందకరం అండి. అంత క్రమబద్ధత, అంత క్రమశిక్షణతో, ఇంత ఏజ్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత నేను ఎంత ఏజ్ కదా నన్నేమంటారులే అనుకోకుండా కూడా 60+ ఉన్నవాళ్ళు కూడా 6:18కి ప్రతి వాళ్ళు క్లాస్ రూమ్లోకి రావడం, 6:20కి టెన్షన్గా క్లాస్ స్టార్ట్ అవ్వాలంటే స్టార్ట్ అవ్వడం, 7:40-45 నిమిషాలకి ఖచ్చితంగా క్లోజ్ అవ్వటం. అందరూ చూస్తే ఇక్కడ మనకి ఎవ్వరు సేవకులు ఎవరు ఉండరండి. ప్రతి యోగా ఏ ఇన్స్టిట్యూట్కైనా దేనికైనా ఎక్కడికైనా వెళ్తే క్లోజ్ చేయడానికో క్లీన్ చేయడానికో ఎవరో ఒకళ్ళు ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనకు వచ్చేసరికి అందరు తన వంతు బాధ్యతగా ఎవరో చెప్పనవసరం లేదండి, వాళ్ళకి వాళ్ళే విండోస్ వేయడం క్లోజ్ చేయడం, ఎవరి పని వాళ్ళు, ఎవరు చేయగలిగింది వాళ్ళు అంత నీట్గా చేసుకుంటూ ఇక్కడ మనకి శానిటైజేషన్స్ అవన్నీ వాళ్ళకి వాళ్ళు శోధకులు అందరూ చేసుకుంటూ ఎంతో చక్కగా ఎంతో నిబద్ధతతో అంత బాగా చేస్తారు. ఎప్పుడన్నా గురువుగారు చిన్నది ఏదైనా కొంచెం చెప్పినా అది చాలా మనసుకు హత్తుకునేటట్టుగా ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది అంత బాగా చెప్తూ చేస్తున్నారు సార్. ఈ అవకాశం మీ సేవకు
పాదాభివందనం. అందరు గురువులకి పాదాభివందనం. ఒక లాస్ట్ పాయింట్ అండి, సారీ మీ టైం కిల్ చేస్తున్నాను. గురువులండి, మొనాటనీ లేదు ఇక్కడ. ఏదైతే ఒక ప్లాన్, సో ఏదైనా ఒక మనం ప్రాబ్లంతో ఒక యోగా ఇన్స్టిట్యూట్లో కానీ లేకపోతే యోగా ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఈ ప్రాబ్లంకి మీరు ఇవి చేయండి అని చెప్పి క్లోజ్ చేసేది ఉంటుందండి. కానీ ఇక్కడ వచ్చేసరికి ఈ 1.5 hour వెల్ ప్యాక్డ్. ఓకే, ప్రతి సమస్యకి ఇది ఒక ఆసనం, ఇది చేసుకోండి, మీకు ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని కంప్లీట్ ఒక డయాబెటిక్ స్టూడెంట్కి కానీ, ఒక బ్యాక్ పెయిన్కి కానీ, ఒక సయాటిక్ పెయిన్కి కానీ అన్నిటికీ ఆసనాలతో ఒక కంప్లీట్ 1.5 hour ప్రోగ్రామ్ని కంప్లీట్గా ప్యాక్ చేసి ఏ గురుగారు వచ్చినా, సో రొటేషన్ ప్రాసెస్లో మనం ప్రతి 15 రోజులకు ఒక గురుగారు మారటం జరుగుతుంది. ఎవరు చెప్పినా ఎలా చెప్పినా క్రీమ్ అంతే పర్ఫెక్ట్. ఓకే, ఆ ఆసనాలు అవన్నీ అంతే పర్ఫెక్ట్గా మొనాటనీ లేకుండా వేరే వేరే ఆసనాలతో కంప్లీట్గా చాలా బాగా చేస్తున్నారు సార్. గురువుగారులు అందరికీ పాదాభివందనం. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ గంగా లక్ష్మణ్ గారు ఫర్ నేరేటింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. I want to add something from and so many people I advised them, but nobody has practiced. He has practiced in my advice. నైట్ పనుకున్నప్పుడు కొన్ని బాడీ బిగినింగ్లో ఏది యాక్సెప్ట్ చేయదు. అవర్ బాడీ విల్ నాట్ యాక్సెప్ట్ న్యూ థింగ్ ఇన్ ది బిగినింగ్, బట్ యూ హ్యావ్ టు ట్రైన్ ఇట్. ఇట్ విల్ కమ్ టు యువర్ ఫోల్డ్. అది గట్టిగా చెప్పాను. ఆయన టెన్షన్ పోయింది. ఈ ఒకటే పనిగా వరైపడుతుంటాడు. ఈ రిలీవ్డ్ ఫ్రమ్ ఆల్ హిస్ టెన్షన్స్. ఈజ్ గెటింగ్ సౌండ్ స్లీప్. You are having such a powers in your body. Your mind control. If you control your mind, think whatever you think in your mind, it will creep into the physical body in the form of disease. I have told him, I have advised him. He is getting sound sleep. I am very happy, Mr. Kayal Ganga Lakshman Rao. Thank you. I am also learning from my students. I am not above them. I am learning from my students. What all they get the results. I am implementing to other students. It is a help for me indirectly. Thank you all. Anyone else? సార్ శుభోదయం. నా పేరు వెన్నపూస సాంబశివారెడ్డి. నేను బిజినెస్ రన్నింగ్ చేస్తుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు యోగాచార్య ఫర్ హిస్ వాలంటరీ సర్వీస్ అండ్ పంక్చువాలిటీ అండ్ డెడికేషన్ అండ్ హిస్ whoever joined the team, he will personally take care the new joinees. ప్రతి మూమెంట్ని ఆయన గైడ్ చూస్తూ దానికి గైడ్ చేస్తారు. అంత పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళను ఒక దారిలోకి తీసుకొస్తారనమాట ట్రైన్ అయినంత వరకు. తర్వాత ఈ విల్ గో ఆన్ ఇన్ ద ఫ్లో. అండ్ ఆల్సో ఐ విల్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద టీచర్స్ హూ ఇస్ కండక్టింగ్ ది క్లాసెస్ ఫర్ ఎవ్రీ డే. For that, I am very thankful for that, every teacher. And my personal experience is almost after 6 months gap, I rejoined in the team from last 10 days. And he has again commented me on that your dustbin is so big. So as per his direction, I stopped the taking food in the night, taking only fruits. And when first 1 to 2 days, it is difficult to get sleep, in getting awake in every part 2 or 3 hours. But after 3-4 days, I am getting sound sleep from 9:30 to 4:15. I will wake up to 4:15 to getting class that ready for 5 o'clock. And my body also became very flexible in 10 days. I will continue this practice. Whenever I continue, some absence will be there, that sir will accept it. Thank you, special thanks to Guruji sir. Thank you. పేరు శివారెడ్డి అండి. కాదే, నేను ఇక్కడ వివేకానంద కాలనీలో ఉంటాను. యాక్చువల్గా ఏంటంటే నాకు తెలిసి ట్విన్ సిటీస్లో, హైదరాబాద్లో, ఏపీ అండ్ మేబీ తెలంగాణలో, బోత్ స్టేట్స్లో ఈ టైప్ ఆఫ్ యోగా కేంద్రం ఉంది అని నేను అనుకోవట్లేదండి. వివేకానంద కాలనీలో ఈ ఇన్స్టిట్యూట్ మనకి దగ్గరగా, మనకి కన్వీనియంట్గా విత్ ఫ్రీ సర్వీస్తో ఉండటం అనేది రియల్లీ అప్రిషియబుల్ అండి. సాంబశివరెడ్డి గారు ఈ ఏజ్లో అంత పేషెన్స్ ఇటు ఆయన టైం ప్రకారం డిసిప్లిన్గా వచ్చి ఇక్కడ వీళ్ళందరినీ మెయింటైన్ చేయడం అనేది అది అందరికీ సాధ్యం కాదండి. అది రియల్లీ థ్యాంక్స్ టు సాంబశివరెడ్డి గురు గారు. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా వచ్చేసి నేను 2016 నుంచి వస్తున్నానండి.
మధ్యలో కరోనా గ్యాప్ వల్ల ఒక 1.5 year గ్యాప్ వచ్చేసింది. రెగ్యులర్గా వస్తుంటే దాని బెనిఫిట్స్ అనేది వేరు ఉంటుందండి. లాస్ట్ థింక్ నేను 23-24లో ఒక 1 year గ్యాప్ వచ్చిందండి. ఆ గ్యాప్లో బికాజ్ ఆఫ్ నా యొక్క ప్రొఫెషన్ రిలేటెడ్ ఐ మీన్ ఫైనాన్షియల్ అడ్వైజరీ అండి, ఈక్విటీ రిలేటెడ్ అడ్వైజర్స్ చేస్తున్నవాడిని. నాకు విపరీతమైన టెన్షన్ ఉండేదండి. నైట్ లాస్ట్ ఒక 2 years నైట్ స్లీప్ నిద్ర ఉండేది కదండి, బికాజ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ టెన్షన్స్. మళ్ళీ రీసెంట్గా గ్యాప్ వచ్చిన తర్వాత కంటిన్యూషన్గా రెగ్యులర్గా వస్తున్నాను. ఇప్పుడు నాకు నిద్రపోవడానికి అయితే టైం ఉండలేదు సార్. ఇంతకుముందు నిద్ర వచ్చేది కాదు, ఇప్పుడు నిద్రపోవడం టైం ఉంటుంది. మెయిన్ ఏంటంటే నేను రెగ్యులర్ ఇంతకుముందు సెకండ్ బ్యాచ్కి వచ్చేవాడిని అండి 6:30కి. నాకు 6:30 to 8 వచ్చి 8 తర్వాత టైమింగ్ అనేది కుదరట్లేదని లాస్ట్ మోర్ దెన్ ఐ థింక్ నియర్లీ 8-9 months నుంచి మార్నింగ్ ఫస్ట్ బ్యాచ్కి వస్తున్నాను. 11 o'clock పడుకున్నా సరే ఆటోమేటిక్గా 4 o'clockకి వితౌట్ అలారం తోటి నాకు అదే మెసేజ్ వచ్చేసి లైక్ మెసేజ్ లాగానే ఆ టైంకి మెలకు వచ్చేసింది. టైంకి కరెక్ట్ ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాచ్కి వస్తున్నానండి. అది ఒక బ్రహ్మ ముహూర్తం అనే టైం ఉంటుందండి. ఆ టైంలో లేచి వచ్చేటప్పటికైతే మార్నింగ్ మా ప్రకాష్ గారు చెప్పేవాళ్ళు ఎర్లీగా వచ్చి స్నానం చేసినామని. ఒక్కొక్కసారి అయితే అనుకోకుండా ఒక 5 minutes లేటే వస్తానండి, కానీ స్నానం చేసి వచ్చేస్తాను. ఆ స్నానం చేసి వచ్చేసేసి ఆ యోగా చేయటం అనేది ఎలా ఉంటుందంటే అది మనం చెప్పలేమండి. రియల్గా నేను లాస్ట్ ఎప్పుడైతే రెగ్యులర్గా ఫస్ట్ బ్యాచ్కి వచ్చేస్తున్నానో ఆ తర్వాత నుంచి నేను చేసేటువంటి వర్క్ డెడికేషన్ కానీ నా యొక్క కాన్ఫిడెంట్ లెవెల్స్ కానీ నేను ఎలా వర్క్ చేయగలను ఏందనేది ఐ హ్యావ్ 1 group అండి. ఆ గ్రూప్లో మా ప్రకాష్ గారు కూడా ఉన్నారు. ఏం చేస్తున్నాను ఏంటి అనేది ఆయన చూస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఫైనాన్షియల్ మార్కెట్లో ట్రేడ్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్గా అండి. ఇంక్లూడింగ్ మహేష్ ఒక టీం ఉన్నారు, 10 members మా టీంలో కూడా ఉన్నారు. అక్కడ నేను చేసేటువంటి లీడ్ దాంట్లో. దాన్ని ఇంతమంది నేను ఒకరి మీద డిపెండ్ అయ్యేవాడినండి. నేను ఇప్పుడు ఎవరైతే డిపెండ్ కాకుండా ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్స్కి ఎవరికి ఏ రిలేటెడ్ కావాలంటే నేను ఆ కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. అంత ఫోకసింగ్, అంత నాలెడ్జి, అంత డెప్త్ వ్యూ కాన్ఫిడెంట్ వచ్చేసిందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది యోగా. అండ్ ఈవెన్ పర్టికులర్లీ చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్ లేచి రావటం వల్ల చేయటం అనేది అది నాకు చాలా బాగుందండి. నేను రెగ్యులర్గా ఎలాంటి కండిషన్లో అయితే సరే నైట్ 1-2 hours నిద్రపోయినా సరే నేను 5 o'clock వచ్చేస్తాను. ఇన్ సిటీలో ఉన్నప్పుడు ఏ రోజున కూడా ఫస్ట్ బ్యాచ్ మిస్ కాలేదండి. మీరు కనుక లాస్ట్ రెగ్యులర్ అటెండెన్స్ చూస్తే ఐఎమ్ ద ఫస్ట్ నెంబర్ ఇన్ ది అటెండెన్స్ అండి. యూ కెన్ చెక్అవుట్ అండి, అదే చూడొచ్చు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఇంకా అదైతే నేను ఇన్ స్టేషన్లో ఉంటే మాత్రం ఒక్కరోజు కూడా క్లాస్ మిస్ అయ్యానండి. నా బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ దట్ విల్ బి కంటిన్యూడ్ అండి. ఇది రెగ్యులర్గా చేయడం వల్ల ఏంటంటే మన కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ బిల్డప్ అవుతాయండి. కాకపోతే మనం ఏ వర్క్ అయినా చేయగలం. అదైతే అది వెరీ కాన్ఫిడెంట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గురువు గారు, సాంబశివారెడ్డి గారు. థ్యాంక్ యూ శివారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు ఆళ్ళ నరసింహారావు. నా వయసు 66 సంవత్సరాలు. వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ నుంచి రిటైర్ అయ్యి హైదరాబాద్ వచ్చి 6 ఏళ్ళు అయింది. ఈ గురువుగారు యోగా సెంటర్లో 2 ఏళ్ళ నుంచి యోగా చేస్తున్నాను. నాకు కొంచెం వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్లో జాబ్ చేసేటప్పుడు డ్రింకింగ్, స్మోకింగ్ ఈ అలవాట్లన్నీ ఉండేవి. గురువుగారికి అవే చెప్పాను. గురువుగారి మోటివేషన్ అండ్ యోగా వల్ల ఇవన్నీ చాలా వరకు తగ్గిపోయినాయి. ఇంకా కంప్లీట్గా మానేయగలను, కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ గురువుగారు. సూర్పనేని భాస్కర్రావు గారు. వేదికను అలంకరించిన పెద్దలకి, యోగా గురువు సాంబశివారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ కాలనీలో ఆల్మోస్ట్ 86 నుంచి చూశాను. ఎంత డెవలప్ అయిందంటే వివేకానంద కాలనీ ఇప్పుడు ఇంత ఇదిగా కూడా ఈ యోగా కేంద్రం కానీ ఇది కానీ ఉంటుందని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు నాకు పర్సనల్గా కొన్ని నేను బిహెచ్ఎల్లో జాబ్ చేసేవాడిని. రిటైర్ అయిన తర్వాత కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సపోజ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ కొంచెం ఫ్లెక్సిబిలిటీ బాడీ అనమాట. నేను సాంబశివారెడ్డి గారిని అడిగినప్పుడు ఆయన కొన్ని సజెషన్ చెప్పారు. అది కొన్ని ఎక్సర్సైజ్లో బ్రీతింగ్ ప్రాక్టీస్ చెప్పారనమాట. సో దాని మూలంగా కొంచెం నాకు ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇప్పుడు చాలా ఇదిగా ఉండాల్సి వచ్చిందనమాట. అంతేనండి. మీ డైలీ యోగా టీచర్స్ కూడా బాగా సిస్టమేటిక్గా చెప్తూ ఉంటారు.
సో దీనికి ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు. నమస్కారం అండి, నా పేరు అప్పిరెడ్డి. నేను ఒక డయాబెటిక్ పేషెంట్, కానీ నేను ట్యాబ్లెట్ వాడను. నా షుగర్ లెవెల్ బిలో 6 మెయింటైన్ అవుతుంది. ఈ మధ్య బాగా లావు కావాలనేసి అరిసెలు స్వీట్స్ బాగా తిన్నాను, దానివల్ల 6.2 అయింది. మళ్ళీ రెగ్యులర్గా యోగా చేస్తున్నాను కాబట్టి 6.2. యోగా చేయకపోతే కనుక అది మళ్ళీ 7కి పెరుగుతుంది. ఎప్పుడైనా యోగా ఒక 1 మంత్ 2 మంత్స్ యోగా చేయకపోతే. మెయిన్ కారణము స్వీట్స్ ఎక్కువ తింటే కనుక కంపల్సరీ షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి. మామూలుగా షుగర్ లెవెల్స్ పెరగకోకుండా ఉండాలంటే మిల్లెట్స్, దానితో పాటు యోగా చేయాలి. దానివల్ల రెగ్యులర్గా యోగా చేస్తే కనుక కొంచెం ఫుడ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ షుగర్ లెవెల్స్ కంపల్సరీ తగ్గుతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి నా యోగా షుగర్ లెవెల్స్ 5.8 మెయింటైన్ అవుతుంది. కంపల్సరీ గురువుగారు చెప్పినట్టు ప్రతిరోజు యోగా చేస్తున్నాను. మ్యాక్సిమము 1 ఇయర్కి నేను 3 or 4 days ఆబ్సెంట్ అవుతాను. కంపల్సరీ రెగ్యులర్గా వస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అప్రెడ్డి గారు చెప్పింది HbA1c లెవెల్. వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు యాడ్. సన్నగా ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్ ఉండదని లేదు, వాళ్ళకి ఉంటుంది. తర్వాత లివర్ ప్రాబ్లం కూడా ఉండదని లేదు. ఈజ్ హ్యావింగ్ ఫ్యాటీ లివర్, యూ డోంట్ నో దాట్. షుగర్ పెరిగినప్పుడు ఫ్యాటీ లివర్ కూడా వస్తుంది. ఫ్యాటీ లివర్ సైలెంట్ కిల్లర్. అవునండి, నాది ఫ్యాటీ లివర్. ఎప్పుడైతే మన షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయో లీవర్ కూడా ఫ్యాటీగా తయారవుతూ ఉంటుంది. నేను రెగ్యులర్గా టెస్టులు చేయించుకుంటూనే ఉంటాను గురువుగారి సలహా ప్రకారం. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణ అండి. నేను ఐటీ ప్రొఫెషనల్. నేను ఇక్కడ 6 months బ్యాక్ జాయిన్ అయ్యానండి. ఐ వాజ్ సఫరింగ్ విత్ సివియర్ బ్యాక్ ఏక్ అండ్ స్లీప్లెస్ నైట్స్. అండ్ గురుగారు విధానాల ప్రకారం, వాళ్ళ సూచనల ప్రకారం డైలీ షార్ప్ 5 o'clock ఇక్కడ యోగాకు వచ్చి ఆ బ్యాక్ ఏక్ ప్రాబ్లమ్ అండ్ స్లీప్లెస్ ప్రాబ్లము రిజాల్వ్ అయింది. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై 3 guru teachers, yoga teachers, ప్రకాష్ గారు, సుధా మేడం అండ్ అప్పిరెడ్డి గారు ఫర్ దర్ గైడెన్స్. అండ్ నాకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేవారు. రీసెంట్గా నాకు ఇలా యోగా చేస్తుంటే నడుము పట్టేస్తే ఎలా చేయాలనేది ప్రకాష్ గారు, సుధా మేడం గారు గైడ్ చేశారనమాట. ఇలా చేస్తే విత్ ఇన్ నెక్స్ట్ డే ఐ వుడ్ ఏబుల్ టు ఓవర్కమ్ దాట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. నేను 1 week నుంచి వస్తున్నాను. నాకు చాలా రిలీఫ్గా ఉంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ చేసినంతసేపు కూడా బ్రెయిన్ రిలీఫ్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఫ్యూచర్ కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, వేదికను అలంకరించిన గురువు గారికి, పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రీలక్ష్మి అండి. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న అతిథులకి నా స్వాగతం. ఈరోజు యోగా యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ సందర్భంగా మనం అందరం కలవడం జరిగింది. ఇప్పుడు యోగ వేమన ఫౌండేషన్ తరఫున మా తరపు నుంచి కొంతమందికి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొంతమందికి మేము కూడా సన్మానం చేయాలని నిర్ణయం తీసుకున్నాము. వాళ్ళు యోగా గురువు గారు సాంబశివారెడ్డి గారు, తర్వాత డిఎస్ఆర్ స్వామి గారు, తర్వాత ఎం సుధామణి గారు. ఆమె పర్మిషన్ లేకుండానే మేము
సుధామణి గారిని కూడా సన్మానించాలని అనుకుంటున్నాము. తర్వాత టెంపుల్ ట్రస్టీ సీతారామరావు గారు కూడా సన్మానానికి మేము ఆహ్వానిస్తాము. ముందుగా ప్రసాద్ గారి కార్యక్రమం అయిపోయిన తర్వాత మా కార్యక్రమం యోగి యమున తరఫున కూడా ఉంటుంది. అందరూ కూడా యోగి యమున తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావాలని కోరుకుంటున్నాను. యోగాచార్యులు సాంబశివారెడ్డి గారు, శ్రీమతి సాంబశివమ్మ గారు రావాల్సిందిగా సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. డొనేషన్స్ వీక్గా ఉన్నాయండి. డొనేషన్స్ వీక్గా ఉంటాయంటే మేము పూర్తిగా భర్తీ చేయలేం, కానీ మన యోగి వేమన ఫౌండేషన్ తరఫున మా కమిటీ అందరూ ఒక 25,000 రూపీస్ డొనేట్ చేయాలని. థ్యాంక్ యూ ఫర్ ది కమిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ఎడిషనల్ ఇదేంటంటే నవరోజి రెడ్డి గారు స్వయంగా ఒక 10,000 ఇది యోగా కేంద్రాకి అనౌన్స్ చేశారండి. థ్యాంక్ యూ మిస్టర్ నవరోజి రెడ్డి గారు, థ్యాంక్ యూ. యూ హ్యావ్ ఇన్స్పైర్డ్ us to do. Vemana Yoga Foundation and Navroji Reddy garu for giving such a voluntary donation to the Yoga Kendram. Thank you all. Kondapalli Vijaya Bhaskar Reddy garu has donated 10,000 rupees to the Yoga Center. I thank you all. Thank you very much, sir. Kondapalli. వెన్నపూస వి సాంబశివరెడ్డి గారు 10,000 డొనేషన్. యోగ సాధకులు మరి మన అకౌంటెంట్ గారు ఎస్ నాగేశ్వరరావు గారు 25,000 డొనేషన్ సార్. 20. సార్ ఐ meant to read 20,000. He is our yoga accounts advisor also. He is doing service. In addition to that, he is giving donation. I am highly thankful to you, S. Nageswara garu and Sampasiva Reddy garu for giving such a donation. As a matter of fact, with your donations only and from the fees being collected from the yoga centers only, yoga sadhaks only, we are surviving. Our yoga center is surviving. Thank you. Thank you for your cooperation. Another donation from Sri G. Narayan Reddy garu, chartered accountant, 10,000 rupees. Thank you, sir. 11,000. Sir G. Narayan Reddy garu, being
being a chartered accountant, having audited the accounts thoroughly, still you are giving donation to the yoga center. It is astonishing. We are very much astonished for your charity and help. Thank you, sir. జి శివారెడ్డి గారు డొనేషన్ 11,000 రూపీస్ టు యోగా కేంద్ర. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మహేష్ 10,000 డొనేషన్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్. చంద్రమౌళి గారు ఇదివరకు 50,000 ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు దానికి ఎడిషన్గా 10,000 రూపాయలు డొనేషన్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద డోనర్స్ సార్. నౌ ఫెలిసిటేషన్ టు ఎంబి ప్రసాద్ రెడ్డి గారు.
on behalf of our General Secretary, Dr. K. Sambasivareddy Garu and its executive committee, I would like to thank all the people who have arrived here at the right time. And at the outset, I would also like to thank the Yoga Yomana Trust people, because they have contributed a lot to our Kendra. And as యోగ వామన గారు మనకి ఎంత చెప్పారో దాని తర్వాత ఇవాళ యోగా ట్రస్ట్ ద్వారా మనకి చాలా డొనేషన్స్ అవి వచ్చినాయి. సో వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ అసెంబ్ల్డ్ హియర్ ఫర్ దిస్ జనరల్ బాడీ మీటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.